హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతునికి ఈ ఆపదయు సంభవింపదు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతునికి ఏ ఆపద కూడా సంభవింపదని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. ఒకవేళ మన జీవితంలో ఏమన్నా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయా, మనం సర్ది చేసుకుందాం, మనం ఏమన్నా తప్పు చేస్తామా, నీతిగా బ్రతకలేదా అని మనం సర్ది చేసుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. మనం నీతిగా ఉన్నట్లయితే ఏ ఆపద కూడా రాదని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. మనం నీతిగా ఉన్నట్లయితే ఏ ఆపద కూడా రాదు, ఏ ఇబ్బంది కూడా రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం నీతిగా బ్రతుకుతున్నా కూడా ఏమన్నా కష్టాలు, బాధలు, ఆపద వస్తుంది అనుకోండి, మరి దాని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నీతిగా ఉన్నప్పుడు కూడా పరీక్ష కాలం ఉండిద్ది. ఆ పరీక్ష కాలంలో కష్టాలు, బాధలు వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. మనం నీతిగా ఉన్నట్లయితే ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతాను దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానంలోని వాగ్దానంలో దేవా నాయన యేసయ్యా, నీతిగా బ్రతికితే ఆపద రాదు అని నువ్వు మాతో సెలవిచ్చావు ప్రభువా. దేవా నాయన యేసయ్యా, మేము నీతిగా బ్రతుకున్నట్లు నీ కృప చూపించు. దేవా నాయన యేసయ్యా, ఎవరైనా దేవా నాయన యేసయ్యా, దేవా నాయన నీతిగా బ్రతకకుండా ఎట్లా పడితే అలా బ్రతుకుతుంటే దేవా నాయన వారు నీతిగా బ్రతుకున్నట్లు నీ కృప చూపించు. దేవా నాయన ఈ వాగ్దానం చూస్తున్న వారి పాడి పంటలన్నింటిని ఆశీర్వదించు. దేవా నాయన యేసయ్యా, దేవా నీవి కృప చూపించు. దేవా నాయన మరి నీవే కృప చూపించు. కొంతమంది నీతిగా బ్రతికినా కూడా కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి ప్రభువా. నువ్వు పరీక్ష కాలం పెడతావు కదా దేవా నాయన, ఆ కాలాన్ని వస్తాయి కదా దేవా నాయన. అది తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు దేవా నాయన. ఏ ఇబ్బంది లేకుండా దేవా నాయన ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పని ఆశీర్వదించు. ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్టు నీ కృప చూపించు. నీవే కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా కష్టాలా, ఇబ్బందులా భయపడవాకండి. మీరు నీతిగా ఉంటున్నారా లేదా అనేది చూసుకోండి ఒకసారి. మేము నీతిగానే ఉంటున్నాం అని మీరు అనుకుంటే మరి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి కొంతకాలం మరి పరీక్ష కాలం ఉంటుంది. ఆ కాలాన మనం నీతిగా ఉంటా కూడా కష్టాలు వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ పరిచర్యకు ఒక ట్రైపాడ్ అవసరం. అందరూ ప్రార్థించండి దేవుడు సహాయం చేయలాగునా. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడైన నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.